ఇది ఐక్యూ Z11 లైట్ ప్రెసెంట్ ప్రైస్ హైక్స్ కి భయంకరంగా బలైపోయిన ఫోన్ ఇది. దీని ప్రీవియస్ జనరేషన్ ఐక్యూ Z10 లైట్ 10,000 రూపాయలకు లాంచ్ అయితే దీని ప్రైస్ ఏకంగా డబుల్ అయిపోయింది. 20,000 రూపాయలకు లాంచ్ చేశారు. మరి ఫీచర్స్ ఏమైనా ఇంప్రూవ్ అయినాయి అంటే ఒకటి రెండు ఫీచర్స్ తప్పించి అంత హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ కూడా మీకేం కనిపించవు. మరి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో 20,000 రూపీస్ పెట్టి అసలు ఈ ఫోన్ తీసుకోవచ్చా? లాస్ట్ జనరేషన్ కన్నా దీనిలో ఏ ఇంప్రూవ్మెంట్ చేశారు? అసలు ప్రైస్ కి ఈ ఫోన్ వర్తా కాదా? దీనికన్నా బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఎలా ఉంటుంది, లోపల కంటెంట్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా ఫోన్ ఉంటుంది. ఫోన్తో పాటు ఒక ట్రాన్స్పరెంట్ కేస్ ఇచ్చి ఉంటారు, కొన్ని పేపర్ వర్క్ ఉంటుంది, 44 వాట్స్ అడాప్టర్, USB to Type-C కేబుల్, సిమ్ పిన్ అన్ని బాక్స్లో ఉంటాయి. ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్తో వస్తుంది. సో మీరు బయట ఏమి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకసారి పాస్ చేసి చదువుకోండి. మనం ఒక్కో డిపార్ట్మెంట్ డీటెయిల్గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్లీ అసలు ఐక్యూ Z10 లైట్కి Z11 లైట్కి ఏం ఇంప్రూవ్ అయింది? ఇక్కడ స్క్రీన్ మీద డిఫరెన్సెస్ చూడొచ్చు. డిస్ప్లే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇంతకుముందు 90 హెర్ట్జ్ ఉండేది, ఇప్పుడు 120 రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రాసెసర్ సేమే, కెమెరాస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. బ్యాటరీ ఒక 500 mAh బ్యాటరీ పెంచారు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ పెరిగింది. లాస్ట్ టైం 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే ఇప్పుడు 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంతకుముందు IP64 రేటింగ్ ఉండేది, ఇప్పుడు IP65 రేటింగ్ వచ్చింది. ఇవన్నీ అంత హ్యూజ్ చేంజెస్ ఏం కాదు. ఒకరో రిఫ్రెష్ రేట్ పెంచారు, ఒకరో బ్యాటరీ పెంచారు, అంతే. అంతకుమించి హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ ఏం లేవు. ఫస్ట్ ఈ డిజైన్ ఇది మొత్తం 2 కలర్స్ లో వస్తుంది. మిడ్ నైట్ బ్లూ, సోలార్ ఫ్లేమ్. నా దగ్గర ఉండేది సోలార్ ఫ్లేమ్ కలర్. ఫస్ట్ ఇంప్రెషన్ డిజైన్ మాత్రం చూడడానికి బాగుంది. లైట్ లో పెట్టినప్పుడు ఒక రకమైన షేడ్ వస్తుంది, ఏదో కొండలాగా కొంచెం డిఫరెంట్ షేడ్ వస్తుంది. చూడడానికి అయితే డిజైన్ బాగుంది. అండ్ ఇక్కడ కెమెరాస్ పక్కన ఒక చిన్న డైనమిక్ లైట్ తీసుకొచ్చారు. దీన్ని మనం చాలా ఐక్యూ ఫోన్స్ లో చూసాము. ఇది ఒక నోటిఫికేషన్ లైట్ లా యూజ్ అవుతుంది. ఈ డైనమిక్ లైట్ ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకుంటే కాల్స్ వచ్చినా, నోటిఫికేషన్స్ వచ్చినా, లేదంటే మ్యూజిక్ ఏమైనా ప్లే చేస్తున్నా ఇది వెనకాల గ్లో అవుతూ ఉంటుంది. అండ్ కింద 3.5mm హెడ్ ఫోన్ జాక్ తీసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో నేను ఏ ఫోన్ లేదు చూడలేదు, మంచి విషయమే. కాకపోతే పక్కన Type-C పోర్ట్ ఉంది, మెయిన్ మైక్ ఉంది, స్పీకర్ కనిపించట్లా. స్పీకర్ ఎక్కడ పెట్టారంటే పైన పెట్టారు. పైన మీకు సింగిల్ స్పీకర్ వస్తుంది. ఇది స్టీరియో స్పీకర్ కాదు, పైన మాత్రం ఒక సింగిల్ స్పీకర్ మాత్రమే పైన పెట్టారు. అండ్ ఇది IP65 రేటింగ్తో వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కాదు, తీసుకెళ్లి నీళ్ళలో పెట్టడం ఇట్లాంటి చేయొద్దు. అండ్ కమింగ్ టు డిస్ప్లే, దీనిలో 6.74 inches HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చూడడానికి అంత సూపర్ గా అనిపించదు, ఎందుకంటే ఇది LCD డిస్ప్లే, HD+ డిస్ప్లే. HD+ అంటే 720p రిజల్యూషన్ ఉంటుంది. కాకపోతే మీరు యూట్యూబ్ లో 1440p వరకు చూసుకోవచ్చు, అంటే 2K వరకు వీడియోస్ చూసుకోవచ్చు. అది ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ అమెజాన్ నెట్ఫ్లిక్స్ మాత్రం HD క్వాలిటీలో చూడొచ్చు, 720p రిజల్యూషన్ లో చూడొచ్చు, ఎందుకంటే ఇది వైట్ వన్ L1 సపోర్ట్ చేస్తుంది. L1 సపోర్ట్ చేస్తే మీకు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఏదర్ 720p కానీ 1080p కానీ డిస్ప్లే సపోర్ట్ చేస్తే 1080pలో కూడా వీడియోస్ ప్లే అవుతాయి. అదే మీకు L3 సపోర్ట్ చేస్తుంటే మీకు 480p మాత్రమే ప్రైమ్ ఇవన్నీ 480pలో ప్లే అవుతాయి. బట్ దీనిలో L1 సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది మాక్సిమం 720pలో అమెజాన్ ప్రైమ్లో మూవీస్ ప్లే చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం నాకు అంత సూపర్ ప్యానల్ అనిపించలా. ఓకే, డీసెంట్ ప్యానల్, డిస్ప్లే క్వాలిటీ ఓకే ఉంటుంది. కాకపోతే బెజిల్స్, చుట్టూ బెజిల్స్ కానీ కింద చిన్ కానీ ఈవెన్ వాటర్ డ్రాప్ నాచ్ కూడా చాలా ఓల్డ్ డిజైన్, ఒక 2-3 years బ్యాక్ చూసిన డిజైన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. డిజైన్ ఇక్కడ ఈ డ్రాప్ నాచ్ కొంచెం చేంజ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది, బట్ కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు ఇవన్నీ చేశారు. ఎనీవే డిస్ప్లే అయితే ఓకే, డీసెంట్ ఉంటుంది. ఇండోర్ లో బ్రైట్నెస్ సఫిషియెంట్ ఉంటుంది. అవుట్డోర్ పీక్ బ్రైట్నెస్ ఇది 1200 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది. డైరెక్ట్ సన్లైట్ లో మీకు డిస్ప్లే అంత క్లియర్ గా కనిపించకపోవచ్చు, కొంచెం నీళ్ళకి వచ్చు లేదంటే చేయటం పెట్టుకుంటే డిస్ప్లే క్వాలిటీ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా డిస్ప్లే అయితే ఓకే, డీసెంట్ డిస్ప్లే. అండ్ సౌండ్ ఇది సింగిల్ స్పీకర్ తో వస్తుంది. స్పీకర్ పైన ఉంటుంది, కింద ఉండదు. అండ్ ఈవెన్ సౌండ్ క్వాలిటీ కూడా అంత లౌడ్ ఏం లేదు. మీరు సైలెంట్ రూమ్ లో కూర్చుంటే మీకు సౌండ్ బాగానే అనిపిస్తుంది, కానీ కొంచెం నాయిస్ ఎన్వైర్మెంట్ లో ఇంకొంచెం సౌండ్ క్వాలిటీ పెంచి ఉండొచ్చు అనిపించింది. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, దీనిలో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ యూజ్ చేశారు. వెరీ బేసిక్ ప్రాసెసర్ ఇది. AnTuTu బెంచ్మార్క్ స్కోర్ అరౌండ్ 5,50,000 దాకా స్కోర్ చేస్తుంది. వెరీ డీసెంట్ ప్రాసెసర్ ఇది. మీరు క్యాజువల్ టాస్క్లు, నార్మల్ కాల్స్, సోషల్ మీడియా, నార్మల్ బేసిక్ టాస్క్లకి వాడతాను అనుకుంటే ప్రాసెసర్ పనిగానిస్తుంది, ఇబ్బంది పెట్టదు. కాకపోతే గేమింగ్ కి ఇది అంత ప్రిఫరబుల్ కాదు, ఎందుకంటే నేను దీనిలో BGMI ఆడాను. BGMI ఇది స్మూత్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది, 60 FPS సపోర్ట్ చేస్తుంది. దీనిలో గేమింగ్ ఫీచర్స్ కొన్ని ఇచ్చారు, లైక్ మాన్స్టర్ మోడ్ కానీ, వాయిస్ చేంజర్ ఉంటుంది, 4D వైబ్రేషన్, బైపాస్ ఛార్జింగ్, ఇట్లా కొన్ని గేమింగ్ ఫీచర్స్ ఇచ్చారు. కానీ గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు అంత సూపర్ ఎక్స్పీరియన్స్ అనిపించదు. ఖచ్చితంగా మీరు లాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అంత సూపర్ గేమ్ లేదు. కావాలనుకుంటే మీరు బేసిక్ గేమ్స్ లైక్ సబ్వే సర్ఫర్స్, క్యాండీ క్రష్ ఇట్లాంటివి ఆడుకోవచ్చు, కానీ హెవీ గేమింగ్ మాత్రం ఈ ఫోన్ అంత రికమెండ్ చేయను. అండ్ ఇది LPDDR4X ర్యామ్ తో వస్తుంది. బేస్ మోడల్ 4GB ర్యామ్ తో వస్తుంది. నా సజెషన్ 4GB అసలు తీసుకోవద్దు. 4GB ఖచ్చితంగా ఈ ఫోన్ అనే కాదు, మీరు ఏ ఫోన్లో అయినా సరే 4GB ర్యామ్ ఖచ్చితంగా ల్యాగ్ అవుతుంది. 4GB తీసుకోవద్దు. మినిమం 6GB దగ్గరికి వెళ్ళేటట్టు చూడండి. దీనిలో బేస్ 4GB ర్యామ్తో వస్తుంది, 6GB ర్యామ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ స్టోరేజ్ ఇది UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. సో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కాదు, దీనిలో గేమింగ్ ఇట్లాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ కమింగ్ టు బ్యాటరీ, దీనిలో 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోనే ఛార్జర్ ఇచ్చి ఉంటారు. ఛార్జర్తో ఛార్జ్ చేస్తే 0 to 100% అరౌండ్ 1 hour 20 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్
కమింగ్ టు స్క్రీన్ ఆన్ టైం, నేను ఎగ్జాక్ట్గా టెస్ట్ చేయలేదు కానీ నార్మల్గా నేను యూజ్ చేసినప్పుడు అరౌండ్ 8 to 9 అవర్స్ స్క్రీన్ ఆన్ టైం ఖచ్చితంగా వస్తుంది. సో ఈవెన్ డిస్ప్లే అంత పవర్ కన్స్యూమింగ్ కాదు, ప్రాసెసర్ అంత పవర్ కన్స్యూమింగ్ కాదు. సో బ్యాటరీ లైఫ్ అయితే ఈజీగా ఒక ఫుల్ డే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX 852 సెన్సార్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేయదు. అండ్ ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మీరు బ్యాక్ కెమెరా యూజ్ చేసి 1x లో 2x లో ఫొటోస్ తీసుకోవచ్చు. 2x అనేది మెయిన్ కెమెరా డిజిటల్ జూమ్ అవుతుంది. అండ్ ఓన్లీ 1x లో మాత్రమే పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. మీకు అన్నీ కూడా మీకు ఓకే డీసెంట్గా వస్తున్నట్టు ఉంటాయి కానీ అంత సూపర్గా ఏం కనిపించో. మీకు మెయిన్గా కలర్స్ కొంచెం ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు. కొంచెం వైట్ బ్యాలెన్స్ కూడా అంతా కొంచెం తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. స్కిన్ టోన్స్ కానీ షర్ట్ కలర్స్ కానీ అంతా ఇంకొంచెం కలర్స్ ఇంకొంచెం బూస్ట్ చేసి ఉంటే ఇంకా బాగుంది అనిపిస్తుంది. ఈవెన్ మీరు జూమ్ చేసినా అంత డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఏం కనిపించో. వెరీ బేసిక్ కెమెరాస్. నేను చెప్పా కదా, ఇది యాక్చువల్గా 10,000 రూపాయల దగ్గర లాంచ్ అవ్వాల్సిన ఫోన్ ఇది. ఇప్పుడున్న ప్రైస్ కి ఇది పెరిగి 20,000 రూపీస్ దాకా వచ్చింది. కానీ యాక్చువల్గా ఈ కెమెరాస్ ఒక 10,000 రూపాయల లోపు వచ్చే కెమెరాస్. సో ఆ రకమైన అవుట్పుట్ వస్తుంది, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ మెయిన్ కెమెరా యూస్ చేసి 1080p 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియోలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేయదు. వీడియో బాగా షేక్ అవుతుంది, ఎక్కడ డీటెయిల్స్ కనిపించో. వీడియో క్వాలిటీ నాట్ అప్ టు మార్క్. అండ్ ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా. 5 మెగాపిక్సెల్ లో మీరు ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ లో కానీ అంత డీటెయిల్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. చాలా స్మూత్ కనిపిస్తూ ఉంటాయి. మీరు జూమ్ చేసినా ఎక్కడ డీటెయిల్స్ కనిపించో. ఈవెన్ కలర్స్ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు. ఓవరాల్ గా ఓకే కనిపిస్తాయి. ఈవెన్ వీడియో కూడా ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080p 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా అంత సూపర్గా ఏం లేదు, వీడియో కొంచెం షేక్ అవుతూ ఉంటుంది. ఈవెన్ కలర్స్ కూడా నేను కలర్స్ దగ్గర కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సో ఓవరాల్గా కెమెరాస్ ఎలా ఉన్నాయంటే మాత్రం యాక్చువల్గా చెప్పా కదా, దీని ప్రైస్ యాక్చువల్గా 10,000 రూపాయల లోపు తీసుకురావాలి. ఆ లెవెల్ కెమెరాసే దీనిలో కూడా ఉంటాయి. సో ఎక్స్పెక్టేషన్స్ మరీ ఎక్కువ పెట్టుకోవద్దు. అండ్ యాక్చువల్గా ఈ ఫోన్ వీళ్ళు స్టూడెంట్స్ కోసం తీసుకొచ్చారు. స్టూడెంట్స్ని ఫోకస్ చేస్తూ ఈ ఫోన్లో కొన్ని ఫీచర్స్ తీసుకొచ్చారు. నేను ఒక 2-3 ఫీచర్స్ చెప్తాను. ఫస్ట్ ది క్రియేషన్ ఉంటుంది. మీరు ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, చాలా మ్యాటర్ ఉంది చదవడానికి, అవన్నీ చదివేంత టైం లేదు అనుకుంటే జస్ట్ ఆ టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసుకొని పైన క్రియేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ సమ్మరైజ్ అని ఉంటుంది. సమ్మరైజ్ క్లిక్ చేస్తే ఆ మొత్తం మ్యాటర్ అంతా కూడా చిన్నగా షార్ట్గా సమ్మరైజ్ అయిపోతుంది. జస్ట్ ఆ సమ్మరీ చదువుకొని మీరు ఎగ్జామ్ అటెండ్ చేసేయచ్చు. అండ్ ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి, లైక్ పాలిష్, షార్టెన్ అంటే మ్యాటర్ అంతా షార్ట్ చేస్తుంది. ఎక్స్పాండ్ అంటే మ్యాటర్ అంతా ఇంకా ఎన్లార్జ్ చేస్తుంది. ఇంకా ఎక్కువ మ్యాటర్ తెలుసుకోవాలనుకుంటే ఎన్లార్జ్ వాడుకోవచ్చు. అండ్ కంటిన్యూ రైటింగ్, రివైజ్ గ్రామర్, ఇట్లా చాలా టూల్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ రెండోది క్యాప్షన్స్. మీకు ఏదైనా ఎగ్జామ్ ఉంది, దానికి సంబంధించిన యూట్యూబ్లో ఏదో వీడియోస్ చూస్తున్నారు, అవేమో గంటలు ఉన్నాయి. సో ఆ వీడియో అంతా విని మీరు నోట్స్ రాసుకునేంత టైం లేదు అనుకుంటే జస్ట్ ఆటో డిటెక్ట్ని ఆన్ చేసుకుంటే మీకు అక్కడ వీడియోలో ప్లే అయ్యే ఆడియోని డైరెక్ట్గా అది ట్రాన్స్లేట్ చేస్తుంది. మొత్తం టెక్స్ట్ రూపంలో అక్కడ వీడియోలో చెప్పేదంతా ట్రాన్స్లేట్ అవుతూ ఉంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని సేవ్ చేసుకుంటే మీ నోట్ ప్యాడ్లో సేవ్ అయిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ టూల్స్, సమ్మరీ కానీ ఇవన్నీ అక్కడి నుంచి చేసుకోవచ్చు. సో ఓవరాల్గా యూట్యూబ్ వీడియోస్ని కూడా సమ్మరైజ్ చేయడానికి ఈ టూల్ యూజ్ అవుతుంది. అండ్ రీటచ్ అనే ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. గ్యాలరీలో మీరు ఏదైనా లో రిజల్యూషన్ ఫోటోస్ని ఎన్హాన్స్ చేయాలి అనుకుంటే జస్ట్ ఎడిట్లోకి వెళ్ళి రీటచ్లోకి వెళ్తే UHD అనే ఆప్షన్ ఉంటుంది, అల్ట్రా హెచ్డి. ఇది ఆన్ చేసుకుంటే మీకు ఫోటో లో రిజల్యూషన్లో ఉన్నా దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ కలర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. మీరు సాచురేషన్ లెవెల్స్ని, వైబ్రెన్స్ని అడ్జస్ట్ చేసుకొని ఫోటోని కొంచెం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో ఇట్లా కొన్ని ఫీచర్స్ని స్టూడెంట్స్ కోసం తీసుకొచ్చా అని చెప్తున్నారు. అండ్ ఇది Android 16తో వస్తుంది. 2 years Android అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది OriginOS 6తో వస్తుంది. బ్లోట్వేర్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం తక్కువే ఉంది. కాకపోతే గేమ్స్ అని, యాప్స్ అని కొన్ని ఫోల్డర్స్ కనిపిస్తూ ఉంటాయి, అవి డిలీట్ చేసుకోండి. అవి డిలీట్ చేసిన తర్వాత మీకు ప్రీ ఇన్స్టాల్ యాప్స్ చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ గూగుల్ యాప్స్ కొన్ని ఉంటాయి అండ్ కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి, అవి మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంత బ్లోట్వేర్ కూడా ఏం లేదు. యాక్చువల్గా ఫోన్ సెటప్ చేసేటప్పుడే సర్వీస్ రికమెండేషన్స్ అని మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి, అవన్నీ ఆఫ్ చేసుకుంటే మీకు యూజ్ చేసినప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ ఇది వైఫై వర్షన్తో వస్తుంది అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఇది బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంటుంది. అట్ ఎ టైం 2 సిమ్ కార్డులు కానీ ఒక సిమ్ కార్డు, ఒక మెమరీ కార్డు వేసుకోవచ్చు. అండ్ దీనిలో వీళ్ళ డిఫాల్ట్ డైలర్ ఉంటుంది కాబట్టి మీరు కాల్ రికార్డింగ్ చేసుకోవాలనుకున్నా అనౌన్స్మెంట్ లేకుండా కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా నాకేమి అంత ఇబ్బంది అనిపించలేదు, ఈజీగానే అన్లాక్ అవుతుంది. సో ఇది ఫోన్ గురించి అయితే. అండ్ కమింగ్ టు ప్రైసింగ్, బేస్ మోడల్ 4GB RAM 128GB మోడల్ 19,499 రూపీస్కి లాంచ్ చేశారు. 6GB RAM 128GB మోడల్ 21,499 రూపీస్కి లాంచ్ చేశారు. 6GB RAM 256GB మోడల్ 24,499 రూపీస్కి లాంచ్ చేశారు. అన్నిటి మీద 1,500 రూపాయలు కార్ట్ ఆఫర్ ఉంది. సో కార్ట్ ఆఫర్తో కలుపుకొని బేస్ మోడల్ 18,000 రూపీస్కి వస్తుంది. కార్ట్ ఆఫర్స్ ఈ రోజు ఉంటాయి, రేపు ఉండవు. యాక్చువల్గా ప్రైజెస్ ఈ రోజు ఉన్న ప్రైజెస్కి రేపు పెరిగిపోతా ఉన్నాయి. సో అవన్నీ తీసేస్తే బేసిక్ దీనిలో 4GB RAM 500 తక్కువ 20,000 రూపీస్కి వచ్చేస్తుంది. నా సజెషన్ 4GB RAM తీసుకోవద్దు, ఖచ్చితంగా ల్యాగ్ అవుతుంది. మీరు బెటర్ వెళ్ళే పంతే 6GB RAM వెళ్ళండి. సో దీనిలో 6GB RAMకి వెళ్ళాలంటే 22,000 రూపీస్ పెట్టాలి. 22,000 రూపీస్ పెట్టి ఈ ఫోన్ తీసుకోవడం కన్నా నా సజెషన్ ఇంకొక 2,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు iQOO Z11X వస్తుంది.
దీనికన్నా అది చాలా బెటర్ ఫోను. యాక్చువల్గా ఆ ఫోన్ లాంచ్ అయినప్పుడు ఏముంది దీనిలో అసలు దీనికి ఎందుకు 20,000 రూపాయలు పెట్టారని అనుకున్నాను. బట్ ఇప్పుడు ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది, రేపు ఇంకో ఫోన్ లాంచ్ అయిన తర్వాత దీని విలువ తెలుస్తుంది. సో రోజు రోజుకి ప్రైజెస్ పెరిగిపోతా ఉన్నాయి, వచ్చే ఫోన్స్ అన్ని కూడా డౌన్గ్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు పాత ఫోన్స్ విలువ తెలుస్తూ ఉంది. సో iQOO Z11X యాక్చువల్గా దీనికన్నా చాలా చాలా బెటర్ ఫోన్. దానిలో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది, ఆఫ్ కోర్స్ ఎల్సీడీ డిస్ప్లేనే, బట్ ఫుల్ హెచ్డీ ప్యానల్ ఉంటుంది. అండ్ ప్రాసెసర్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంటుంది. దీనికన్నా చాలా బెటర్ ప్రాసెసర్ అది. ఈవెన్ బ్యాటరీ దీనికన్నా ఒక 1000 mAh బ్యాటరీ ఎక్కువే ఉంటుంది. IP రేటింగ్ ఉంటుంది, IP69 రేటింగ్ తో వస్తుంది. సో అన్ని విధాలుగా దీనికన్నా iQOO Z11X చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. ఒక 2-3 వేల రూపాయల డిఫరెన్స్ లో మీకు ఈ 2 ఫోన్స్ వస్తుంటే బెటర్ దీన్ని తీసుకోవడం కన్నా iQOO Z11X తీసుకోండి, అది ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఇది వాళ్ళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.